నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫోటో ఎలక్టోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025ను నిర్దేశిత గడువులోపు పారదర్శకంగా నాణ్యతగా చేపట్టాలి. డిఆర్ఓలు ఇంటింటి సర్వే చేసి ఓటర్ల జాబితాను పరిశీలించి సదరు వివరాలను సక్రమంగా అప్డేట్ చేసి ధృవీకరణ చేయాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి జిల్లా సూలూరుపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తనిఖీ చేశారు. ఈరోజు మనము సూలూరుపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల మరియు ఇంటర్మీడియట్ కళాశాలకి వచ్చేస్తున్నాను. ఇక్కడ సుమారుగా స్టేట్లోనే ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి స్కూల్ కమ్ కాలేజ్. 1050 పిల్లలు ఉన్నారు. ఫుల్ స్ట్రెంగ్త్ పిల్లలు. ఎక్స్క్లూజివ్గా మనకి గర్ల్స్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంది. ఇక్కడ మనకి పిల్లలందరితో మాట్లాడిన తర్వాత ఈరోజు ఇక్కడ మనకి మిడ్ డే మీల్లో కూడా ఏదైతే భోజనం పిల్లలతో పాటు కలిసి చేయడం జరిగింది. భోజనం వరకు క్వాలిటీ అది బాగానే ఉంది, కానీ కిచెన్ ఇంకా కొంచెం హైజీన్గా ఉంటే బాగుందని ప్రిన్సిపల్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా పిల్లలతో మాట్లాడిన తర్వాత వీళ్ళకి డ్రింకింగ్ వాటర్ కొంచెం ఇబ్బంది ఉందనేది చాలా మంది పిల్లలు చెప్తున్నారు. వాటర్ మున్సిపాలిటీ నుంచి ట్యాంకర్స్ లో వస్తుంది. సో అది కాకుండా ఆల్టర్నేట్ ఎట్లా వాటర్ సప్లై చేయాలనేది ఆల్రెడీ మా ఇంజనీర్స్ కూడా పిలిపించడం జరిగింది. అదేవిధంగా మనకి శానిటేషన్ టాయిలెట్స్ లో ఇంకా కొంచెం బెటర్ గా ఉంటే బాగుంటుందని అంటే చేస్తున్నారు రెగ్యులర్గా. బట్ దానికి శానిటేషన్ కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు సొంతంగా కొనుక్కోవాల్సి వస్తుంది ప్రిన్సిపల్ ఇదంతా. సో అది ఇంకా బెటర్గా ఎలా చేయాలని శానిటేషన్ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ స్కూల్లో 10th క్లాస్ గడిచిన సంవత్సరంలో కూడా 98% ఉత్తీర్ణత వచ్చింది. అంటే విచ్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ మనకి గవర్నమెంట్ స్కూల్స్లో. సో ఇయర్ 100%కి దే ఆర్ టార్గెటింగ్. అదేవిధంగా ఇంటర్మీడియట్ పిల్లలందరితో కూడా మాట్లాడిన తర్వాత ఇక్కడ టీచర్స్ చాలా చక్కగా వీళ్ళకి పాఠాలు చెప్తున్నారు. కాకపోతే ఈ చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో మనకి అవి మా లెవెల్లో మనం పరిష్కారం చేసుకొని జిల్లా యంత్రాంగం కానీ అదేవిధంగా స్టేట్ నుంచి రావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏదైనా స్టేట్ మనకి గురుకులం ఎవరైతే చూస్తున్నారో కన్సర్న్ హెచ్ఓడితో కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ఓవరాల్గా స్కూల్ పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ ఇంకా పారిశుభ్రత కొంచెం బెటర్గా ఉంటే పిల్లలకి ఎటువంటి వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా, మరీ ముఖ్యంగా ఈ మధ్య మనం తరచుగా చూస్తున్నాము మన జిల్లాలోనే, అదేవిధంగా మన న్యూస్వీడ్, IIITలో, అనకాపల్లిలో, నాయుడుపేటలో ఈ వర్షాకాలంలో మనకి పిల్లలకి డయేరియా, వాంతులు, విరోచనాలు, అదే డయేరియల్ ఎపిసోడ్స్ మనం చూడడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా టీచర్స్ అందరికీ ఇక్కడ వార్డెన్కి, శానిటేషన్ సిబ్బందికి కూడా కిచెన్ ఏరియా కానీ, డైనింగ్ ఏరియా కానీ, టాయిలెట్స్ కానీ పరిశుభ్రంగా ఉంచి బెస్ట్ ప్రాక్టీసెస్ అందరూ చేతులు అవి కడుక్కునే విధంగా అందరికీ ఒక అవగాహన అనేది కూడా కలిగించడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ఫీల్డ్ ఇన్స్పెక్షన్లో ఇవన్నీ మనం చూడడం జరిగింది. ఇక్కడైతే టీచర్స్ మాత్రం చదువు అదంతా కూడా చాలా చక్కగా చెప్తున్నారు. ఇంటర్మీడియట్ పిల్లలకి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలకి ఇంకా నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ అనేది ఇంకా రాలేదని ఒక సమస్య చెప్పున్నారు. ఇప్పుడే మనము కన్సర్న్ హెచ్ఓడితో కూడా మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడి ఆ సమస్యను కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. ఫోటో ఎలక్టోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025 కొరకు బిఎల్ఓలు తప్పనిసరిగా వారి పరిధిలోని ఇంటింటి గృహ సందర్శన చేసి సర్వే బాధ్యతగా చేపట్టాలని, ఓటర్ల జాబితాను పరిశీలించి సదరు వివరాలను అప్డేట్ చేసి ధృవీకరణ చేయాలని, ఫోటో అస్పష్టంగా ఉన్న వాటిని సరిచేసుకోవాల్సి ఉంటుందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం సూలూరుపేట నియోజకవర్గ పరిధిలోని దొరవారి సత్రం మండలం, నెలబల్లి గ్రామం, హరిజనవాడ, తడా మండలం, కాదలూరు గ్రామం, తడా గండ్రగినందు బిఎల్ఓలు చేపడుతున్న ఫోటో ఎలక్టోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025 ఇంటింటి సర్వేను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించి బిఎల్ఓలకు సూచిస్తూ ఆగస్టు 20 నుండి బిఎల్ఓలు చేపట్టిన గృహ సందర్శన ద్వారా సర్వే చేపట్టి ఓటర్ల జాబితా పరిశీలించి మార్గదర్శకాల మేరకు ఎలక్టరల్ జాబితా ఎపిక్లో గుర్తించిన ఏదైనా లోపాలను సవరించాలని సూచించారు. చిత్ర నాణ్యత మెరుగుపరచడం మరియు పోలింగ్ స్టేషన్లు మరియు సరిహద్దుల ఖరారు తదితర వంటి ప్రాథమిక సవరణ కార్యాచరణలు చేపట్టాలని తెలిపారు. ఒక కుటుంబంలోని వారందరూ ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా వారితో మాట్లాడి డూప్లికేషన్ లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అబ్సెంటీ ఓటర్ పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటర్గా చేర్చుటకు, తొలగింపుకు, షిఫ్టింగ్, చిరునామా మార్పు వంటి వాటి కొరకు సంబంధిత ఫారం మేరకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే అక్టోబర్ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని, అలాగే జనవరి 2025 నాటికి 18 సంవత్సరాలు నిండబోతున్న వారిని గుర్తించి వారిని నూతన ఓటర్గా నమోదు కొరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దొరవారి సత్రం తహసీల్దార్ శైలకుమారి, తడా తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, ఆర్డీఓ కార్యాలయం డిఏఓ రవికుమార్, దొరవారి సత్రం ఎంపీడీఓ రాఘవేంద్ర, డిఎల్డిఓ శేషయ్య, పీడీటీ పవన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాల ఫలితంగా వరద నీరు విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలను ముంచివేయడం జరిగింది. అక్కడ ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళు పడుతున్న బాధలకు చేదోడు వదోడుగా తిరుపతిలో శ్రీవారి మెట్టు వ్యాపారస్తుల యూనియన్ ఆధ్వర్యంలో సహాయ నిధి సేకరించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా సహాయ నిధిని ఇవ్వాలని ఉద్యోగ, కార్మిక ప్రజలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం వద్ద నుండి భవానీ నగర్ సర్కిల్ మీదుగా తీర్థకట్ట వీధి, గాంధీ రోడ్, షాప్ టు షాప్ తిరిగి నిధి వసూలు చేయడం జరిగిందని తెలిపారు. వచ్చిన నిధిని సిఐటియు రాష్ట్ర కేంద్రానికి 25,000 రూపాయలు డబ్బులు పంపించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శులు ఎస్ జయచంద్ర, ఆర్ లక్ష్మి, టి సుబ్రహ్మణ్యం, నగర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, బుజ్జి, తంజావూరు మురళి, శ్రీవారి మెట్లు వ్యాపారస్తుల సంఘం నాయకులు యుగంధర్, మధు, చిటిబాబు, గిరిధర్, మల్లికార్జున, లోకనాథం, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు, బాపట్ల జిల్లాలను తాకినటువంటి వరద రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనటువంటి తీవ్ర స్థాయిలో లక్షల మంది బాధితులు సర్వం కోల్పోవడం జరిగింది. వాళ్ళని ఆదుకోవడానికి సహాయ చర్యలు అనేటువంటిది సాగుతున్నాయి. కానీ వారికి ఏమీ మిగలదు. ఏ రకమైనటువంటి ఇప్పటికి కూడా ఇంకా నేను సింగనగర్లో ఉన్నాను, పర్యటన చేయడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఇంకా నీళ్లు ఇంకా పూర్తిగా ఆ ఇళ్లలో నుంచి బయటకు వెళ్ళలేదు. అందుకని ఇళ్ళు వదిలి లక్షల మంది బయటికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉన్నటువంటి వాళ్ళకి సహాయ చర్యలు అనేటువంటి సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం కూడా మా కార్యకర్తలు కూడా సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారికి ఆర్థికంగా సహాయం చేయడానికి సిఐటి పిలిపించింది. ఆ విధంగా ఆర్థికంగా ఆదుకోవాలని, ఆపదలో ఉన్నవాళ్ళు మేము గతంలో మనం ఎంత చేసినప్పుడు కూడా వాళ్ళకి అందే సహాయం చాలా నామాత్రం. నేను దివి ఉప్పెన్లో 75లో చదువుకునేటువంటి రోజుల్లోనే యూనివర్సిటీ నుంచి 15 మంది దివి ఉప్పెన్లో పాల్గొన్నాం. వాళ్ళకి జరిగేటువంటి నష్టం అపారం. మనం చేసేటువంటి సహాయం చాలా స్వల్పమైంది. అయినప్పటికీ కూడా ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకోవడం అనేటువంటిది మానవత్వం, తోటి మానవుడి యొక్క బాధ్యతగా చేయాలి. ఆ విధంగా సిఐటియు కార్మిక వర్గాన్ని ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొవాలని, అలాగే ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పేసి సిఐటియు తరఫున కోరుతున్నాం. శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన లడ్డూ ప్రసాదాలు అందించేందుకు నాణ్యమైన ఆవు నెయ్యి కొనుగోలు చేస్తున్నట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు చెప్పారు. తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ గోడం వద్ద బెంగళూరుకు చెందిన కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ నుండి కొనుగోలు చేసిన నెయ్యి లారీ తిరుపతి నుండి తిరుమలకు బయలుదేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో ఈవో జె శ్యామలరావు అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ నాణ్యత పెరుగుతుందని నిపుణులు తెలిపారన్నారు. గతంలో నెయ్యి సరఫరాదారులు నాణ్యత, రుచి, వాసన లేని ఆవు నెయ్యి సరఫరా చేశారన్నారు. టీటీడీలో నెయ్యి నాణ్యత పరిశీలించేందుకు సరైన ల్యాబొరేటరీ లేదని, ప్రైవేట్ ల్యాబొరేటరీ సౌకర్యం ఉన్నా పరిశీలించలేదన్నారు. టీటీడీలో నూతనంగా అత్యాధునిక ల్యాబొరేటరీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులోని సిబ్బందికి మైసూర్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు సంబంధించి 4 ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఎన్డీఆర్ఏ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ సురేంద్రనాథ్, హైదరాబాద్కు చెందిన డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, ప్రొఫెసర్ స్వర్ణలత, బెంగళూరుకు చెందిన డాక్టర్ మహదేవన్ ఉన్నారన్నారు. ఈ కమిటీ నాణ్యమైన నెయ్యి కోసం టెండర్లలో ఎలాంటి అంశాలు చేర్చాలని దిశానిర్దేశం చేసిందన్నారు. కమిటీ సూచనలతో గతంలో నెయ్యి సరఫరా చేస్తున్న 5 సరఫరాదారులలో ఒకరు అందించిన నెయ్యి నాణ్యతా ప్రమాణాలు సరిపోవడం లేదని, మరియు కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు చెప్పారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు టీటీడీకి ఒక సుదినంగా భావిస్తున్నాను.
ఎందుకంటే గతంలో టీటీడీ ప్రొక్యూర్ చేసే ఆవు నెయ్యి మీద చాలా కంప్లైంట్స్ ఉండేవి. అంటే మంచి నాణ్యత లేని ఆవు నెయ్యిని ప్రొక్యూర్ చేస్తున్నారు, ఒక్కోసారి అడల్టరేటెడ్ ఘీ కూడా వస్తుంది, రుచి వాసన లేని ఘీని లడ్డూ ప్రసాదం తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు అనే కంప్లైంట్స్ ఉండేవి. దానివల్ల లడ్డూ యొక్క రుచి కూడా పడిపోయింది, ఇంతకు ముందులాగా ఉండడం లేదనే కంప్లైంట్స్ చాలా వరకు విన్నాం గతంలో. దానికి కారణాలు ఏంటనేది చూస్తే మనకి టీటీడీలో ల్యాబొరేటరీ అనేది సరిగ్గా లేదు. అంటే ఏ టైప్ ఆఫ్ ల్యాబొరేటరీ ఉండాలంటే మనకి ఎవరైనా కల్తీ చేస్తే ఆ కల్తీని కనుగొనే విధంగా ల్యాబొరేటరీ ఉండాలి, కానీ మనకి కల్తీని చెక్ చేసే ల్యాబొరేటరీ ఫెసిలిటీ లేదు చాలా సంవత్సరాల నుంచి. దీనివల్ల ఏంటంటే సప్లయర్స్ కొంతమంది అది అడ్వాంటేజ్ తీసుకుని టెండర్ లో పార్టిసిపేట్ చేసి మంచి సప్లయర్ వాళ్ళని బయటకు పంపించేసి తక్కువ రేట్లకి సప్లై చేయడం, దానికి క్వాలిటీ లేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దాంతోపాటుగా టీటీడీకి బయట ల్యాబ్స్, అక్రిడిటెడ్ ల్యాబ్స్ ఉంటాయి, ప్రైవేట్ ల్యాబ్స్ కానీ గవర్నమెంట్ ల్యాబ్స్ కానీ, వాటికి పంపించడానికి అవకాశం ఉన్న కారణం ఏమో తెలియదు కానీ పంపించలేదు. దానివల్ల క్వాలిటీ మీద కంట్రోల్ లేకుండా పోయింది. దానివల్ల లడ్డు నాణ్యత తగ్గడం, రుచి తగ్గడం ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ కంప్లైంట్స్ ఉన్నాయి, కొంతవరకు అవి ఇన్వెస్టిగేట్ చేస్తే అవన్నీ కూడా చాలా వరకు కరెక్ట్ అని తెలియాయి. ఈ కారణంగా నెయ్యి నాణ్యత మరియు రుచిని మెరుగుపరచడానికి టెండర్ షరతులను సవరించినట్లు తెలిపారు. ఈ సమస్యలన్నీ అధిగమించడానికి ఏం చేయాలనే ఉద్దేశంతో ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఎక్స్పర్ట్ కమిటీలో డాక్టర్ బి సురేంద్రనాథ్, ఆయన ఘీ ఎక్స్పర్ట్, తర్వాత విజయ్ భాస్కర్ రెడ్డి గారు, ఆయన కూడా ఎక్స్పర్ట్, తర్వాత మహదేవన్ ఐఐఎం బెంగళూరు ప్రొఫెసర్, తర్వాత స్వర్ణలత గారు సీనియర్ ప్రొఫెసర్ ఆఫ్ వెటర్నరీ యూనివర్సిటీ తెలంగాణ, వీరందరూ కలిసి ఎక్స్పర్ట్ కమిటీ, వాళ్ళందరితో కలిపి ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయడం జరిగింది. వారు కూడా చాలా రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. సైమిల్టేనియస్ గా ఏం చేసామంటే ఈ సప్లయర్స్ అందరికీ కూడా, అంటే పాత టెండర్ లో ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మీరు క్వాలిటీ పంపించకపోతే మేము చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీ శాంపుల్స్ కూడా ఏవైతే సరిగ్గా లేవో అవన్నీ కూడా బయట ల్యాబ్కు పంపించి మేము టెస్టింగ్ చేస్తామని చెప్పాం. అది చెప్పిన తర్వాత కూడా కొంతమంది సరే ఛాన్స్ తీసుకుందాం అనుకున్నారో ఏమో తెలియదు, కానీ వాళ్ళు ఒక 4 ట్యాంకర్స్ క్వాలిటీ లేని ట్యాంకర్స్ పంపించడంతో వాటిని బయట ల్యాబ్కు పంపించి టెస్టింగ్ చేస్తే అవి అడల్టరేటెడ్ కల్తీ ఘీ అనేది తేలిన తర్వాత దాని మీద వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయడం కూడా జరిగింది. తర్వాత ఇదంతా క్యాన్సిల్ చేసి మొత్తం కొత్త టెండర్కే వెళ్ళడం జరిగింది. కొత్త టెండర్ షరతుల ప్రకారం డైరీలో నెయ్యి ఉడకబెట్టడానికి ముందు కొన్ని గంటల పాటు ఎంపిక చేసిన స్టార్టర్ కల్చర్లో వెన్నని పక్వానికి తీసుకురావాలన్నారు. కొత్త టెండర్లో ఏంటంటే మనకి పాత టెండర్కి కొత్త టెండర్కి తేడా ఏంటంటే, పాత టెండర్లో మనకి ఆ స్మెల్ మీద కానీ లేకపోతే టేస్ట్ మీద కానీ వాటి మీద క్లియర్గా కొన్ని కండిషన్స్ పెట్టాల్సినవి దాంట్లో లేవు. బట్ దీంట్లో ఏం చేసామంటే సెన్సరీ పారామీటర్స్ అనేవి కంపల్సరీగా ఫాలో అవ్వాలి. దానికి ఏంటంటే మనము వాడే నెయ్యికి మంచి సువాసన, రుచి ఉండాలంటే అది 120 డిగ్రీస్ దగ్గర బటర్ నుంచి గీకి కన్వర్షన్ లో 120 డిగ్రీస్ దగ్గర 2 to 5 మినిట్స్ చేయాలని ఎక్స్పర్ట్స్ చెప్పారు. ఆ కండిషన్ పెట్టాం. ఆ కండిషన్ పెట్టి కొత్త టెండర్లు పిలిచాము. దాంతో పాటుగా ఇంటర్నల్ గా ఒక ల్యాబ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తుంది. ఏంటంటే సెన్సరీ ల్యాబ్ అంటారు, సెన్సరీ పర్సెప్షన్ కోసం ల్యాబ్. దానికి స్పెషల్లీ ట్రైన్డ్ పర్సనల్ ఉంటారు. వాళ్ళందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చి CFTRIలో మైసూరులో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. ఆ ట్రైనింగ్ ఇచ్చిన కొంతమందిని పెట్టి ల్యాబ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. భక్తుల విజ్ఞప్తి మేరకు టీటీడీ స్థానిక ఆలయాలు, సమాచార కేంద్రాలలో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా టీటీడీ స్థానిక ఆలయాలైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం, దేవుని కడప, హైదరాబాద్లోని హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్, అమరావతి, విజయవాడ, రాజమండ్రి, పిఠాపురం, విశాఖపట్నం, రంపచోడవరం, చెన్నైలోని శ్రీవారి ఆలయాలలో, బెంగళూరు, వేలూరులోని సమాచార కేంద్రాలలో సెప్టెంబర్ 2వ తేదీ 50,000, సెప్టెంబర్ 3వ తేదీ 13,000, సెప్టెంబర్ 4వ తేదీ 9,500 లడ్డూలు విక్రయించినట్లు ఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ గౌతమి, సివిఎస్ఓ శ్రీధర్, డిప్యూటీ ఈఓ పద్మావతి, నందిని డైరీ లైసెన్సింగ్ ఆఫీసర్ మల్లికార్జున్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ ల్యాబ్లో కూడా మేము టెస్టింగ్ చేస్తాము. ఈ టెస్టింగ్లో సరిగా రంగు, రుచి, వాసన
ఇవి కరెక్ట్గా లేనప్పుడు వాటిని రిజెక్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే క్వాలిటీ మీద మేము స్ట్రిక్ట్గా ఉంటాము, బయటికి పంపిస్తాము. ఈ క్వాలిటీ కరెక్ట్గా లేకపోతే బయటకు పంపించి టెస్టింగ్ చేసి వాటి మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడంతో ఈ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో సరిగా లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. కొంచెం క్వాలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేశారు. దాంట్లో ఇవాళ నందిని నుంచి, నందిని అంటే వాళ్ళ బ్రాండ్ నేమ్ అది కేఎం కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్. సో వాళ్ళు మంచి క్వాలిటీ ఉన్న నందిని బ్రాండ్ అనేది అందరికీ తెలుసు, రెప్యూటెడ్ బ్రాండ్ అనేది తెలుసు. దీంతో ఈ టెండర్లో ఏంటంటే మంచి రెప్యూటెడ్ బ్రాండ్స్, మంచి బ్రాండ్స్ వచ్చాయి. దాంట్లో వీళ్ళు ముందుగా సప్లై చేయడం జరిగింది. వీళ్ళు చాలా సంవత్సరాల తర్వాత, ఇప్పుడు 3 years బ్యాక్ దాకా, దానికి ముందు దాకా ఇచ్చేవారట. 3 years బ్యాక్ వాళ్ళు ఆఫ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని తీసుకోవడం ద్వారా మేము ఓవరాల్గా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, గీ అనేది మనము వివిధ ప్రసాదాల్లో, స్వామివారికి సమర్పించే ప్రసాదాల్లో వాడుతూ ఉంటాము. అలాగే ముఖ్యంగా లడ్డు ప్రసాదంలో ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి ఈ విధంగా లడ్డు ప్రసాదం క్వాలిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అని మేము ఆశిస్తున్నాము. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. కొత్తగా నిర్మించిన ఆసుపత్రి భవనంలో పనులు అలాగే ఉన్నాయని, తొందరలో పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కొత్తగా నిర్మించిన ఆసుపత్రి భవనంలో పనులు అలాగే ఉన్నాయని, తొందరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నిధుల సమస్య ఉందని, 10 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. రోగులకు రెఫర్ చేయడం తగ్గించాలని పేర్కొన్నారు. కొరత ఉన్న డాక్టర్లను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ప్రతి నెల తనిఖీలు చేయడం జరుగుతుందని, స్టాఫ్ 24 గంటలు అందుబాటులో ఉండాలని, రోగులకు మందులు కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆసుపత్రిని ఇంకా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈరోజు ఏరియా హాస్పిటల్ పొంగనూరులో విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా హాస్పిటల్ ఎట్లా నడుస్తుంది, డాక్టర్స్ అండ్ స్టాఫ్ ప్రెసెంట్ ఉన్నారా లేరా, గైనీ కేసెస్ సంబంధించి రివ్యూ చేయడం జరిగింది. తర్వాత హాస్పిటల్స్ లో కొన్ని సమస్య ఉన్నాయి, ఆ సమస్యస్ కూడా సూపరింటెండెంట్ గారు బ్రీఫ్ చేశారు. అండ్ మందుల సమస్య కానీ కొన్ని రీజెంట్స్ కూడా కావాలి, సో అన్ని చర్చ చేశాము. ఇంటర్నల్ గా రివ్యూ చేయడం జరిగింది. కొత్తగా బిల్డింగ్ లో పని అయింది, బట్ ఇంకా ఓపెనింగ్ అవ్వాలి, మరి ఇంకా ఫినిషింగ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, ఇది పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకా కాకుండా ఫండ్స్ సమస్య కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా బేసిక్లీ 1 week to 10 days మనం రిజాల్వ్ చేస్తాము. అండ్ రెఫరల్స్ తగ్గించేయాలి. సో గైనిక్ డాక్టర్ ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు త్వరగానే డిప్యూట్ చేస్తున్నాం. ఇక్కడ ఆ డెప్యుటేషన్ అయిపోయిన తర్వాత 24 hours గైనిక్ డాక్టర్ కూడా అవైలబుల్ గానే ఉంటారు. సూపరింటెండెంట్ గారికి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాం. సో ప్రతి నెల ఒక రివ్యూ చేయడం జరుగుతుంది. సో ఈ సర్వీసెస్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అండ్ స్టాఫ్ కూడా అందుబాటులో ఉండాలి, 100% అటెండెన్స్ ఉండాలి, అండ్ మందులు కూడా బేసిక్లీ అందుబాటులో ఉండాలి. ఈ 4-5 బేసిక్లీ అంశం మీద ఈ రోజు రివ్యూ చేయడం జరిగింది. ఖచ్చితంగా 50 రోజుల్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తాం. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం ఏపీ విరామ సమయంలో హీరో కిరణ్ అబ్బవరం నూతన వధూవరులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం ఏపీ విరామ సమయంలో హీరో కిరణ్ అబ్బవరం నూతన వధూవరులు దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫోటో ఎలక్టోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025ను నిర్దేశిత గడువులోపు పారదర్శకంగా నాణ్యతగా చేపట్టాలి. డిఆర్ఓలు ఇంటింటి సర్వే చేసి ఓటర్ల జాబితాను పరిశీలించి సదరు వివరాలను సక్రమంగా అప్డేట్ చేసి ధృవీకరణ చేయాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.